పశ్చిమాసియాలోని ఆగని యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో పెట్రోల్ లీటర్కు రూ. 3.29, డీజిల్పై రూ. 3.14 పెరిగింది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్, డీజిల్ ధరలను రెండుసార్లు పెరిగిన విషయం విదితమే. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తలపడడంతో చమురు రవాణా చేసే కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అయితే భారత్లోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మొన్నటి వరకు ప్రజలు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ఎన్నికలు ముగియడంతో ధరలను పెంచుకునేందుకు ఆయిల్ కంపెనీలకు కేంద్రం అనుమతినిచ్చింది. త్వరలో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ కు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన పరీక్షలు రద్దు చేశారు. తాజాగా మే 21న ఆదివారం పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ పరీక్షల ఏజెన్సీ నిర్ణయించింది. హాల్ టికెట్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. మే 21న జరిగే నీట్ పరీక్ష సమయాన్ని పావుగంట పెంపు పొడిగిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు ఏ నగరంలో అయినా పరీక్ష రాయొచ్చని, ఈసారి మాల్ ప్రాక్టీస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్షలు నిర్వహిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. టీజింగ్, వేధింపులు, మహిళలపై జరిగే నేరాల నివారణలో శక్తి టీంలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని ఈస్ట్ జోన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కార్యాలయ పరిపాలన, రికార్డుల నిర్వహణ, పెండింగుల కేసుల స్థితి, నేర నియంత్రణ చర్యలు, శాంతి భద్రతల పరిస్థితులపై ఐజీ అధికారులతో చర్చించారు. అనంతరం జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శక్తి టీంలు, నిఘా బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి పనితీరు, సమాచార సేకరణ విధానాలు, మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఆన్లైన్లో ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేర నియంత్రణలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నా స్నానఘట్టం నా బాధ్యత నినాదంతో పుష్కరాల నాటికి ఉద్యమ స్ఫూర్తితో గోదావరి స్నానఘట్టాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. గోదావరి పుష్కరాలకు ముందస్తు సన్నద్ధతలో భాగంగా ఘాట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఉందని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల మందికి సాగునీరు అందించే గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కమిషనర్ అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, సబ్బులు, షాంపూలు, పాత బట్టలు నదిలో వేస్తుండడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యాత్రికులు, స్థానికులు చెత్తను నదిలో వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచేలా వారిలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. ఇందులో భాగంగా పౌరుల్లో సామాజిక బాధ్యతను పెంచేలా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వీడియోల రూపంలో ప్రచారం నిర్వహించడంతో పాటు ఘాట్ల చుట్టుపక్కల 200 మీటర్ల పరిధిలోని దుకాణాలలో ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినతరం చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ ఉపయోగించినా లేదా విక్రయించినా పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే ఘాట్ల పరిశుభ్రత, సుందరీకరణలో ఎన్జీఓ సంఘాలు, పాఠశాల యాజమాన్యాల సహాయ సహకారాలు ఎంతో అవసరమని కమిషనర్ అన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ప్రజా ఆరోగ్య సిబ్బంది, ఎన్జీఓ సభ్యులు పాల్గొన్నారు. మోసపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదర్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులు తనను కలిసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రాంతంలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తాను కూడా వారి తరపున నిరంతరం పోరాడుతానని తెలిపారు. క్రిమినల్, సివిల్ చర్యల ద్వారా బాధ్యులను శిక్షించి బాధితులకు పైసా అందేలా చూస్తామన్నారు. సెక్షన్ 29 విచారణ తర్వాత కాకినాడ జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరెడ్డి, రాజమండ్రి డీసీఓ వెంకట్రమణతో అగ్రిగోల్డ్ బోర్డుపై తీసుకుంటున్న చర్యల అంశంపై చర్చించారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఎం నర్మద వయోలిన్ వాదన చేస్తారు. పెరవలి జయభాస్కర్ మృదంగం, ఎం హరిబాబు ఘటం, జి వెంకటేష్ మోర్సింగ్ పై వాద్య సహకారం అందిస్తారు.
నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జన్మదినోత్సవ వేడుకలు. వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు. ఏపీలో సైబర్ ఆర్థిక నేరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. సైబర్ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశం. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కర్నూలులో అమలు చేస్తూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరం రాధాకృష్ణ కన్వెన్షన్ హాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీలతో కన్వెన్షన్ హాల్కు చేరుకున్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కూటమి నాయకులు రక్తదాన శిబిరాలు, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. 12 అడుగుల భారీ కేకు పుట్టినరోజు వేడుకకు ఆకర్షణగా నిలిచింది. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకు కొంత నగదు, పటిక, బెల్లంతో తులాభారం నిర్వహించారు. బీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, అప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కృష్ణబరజ కార్పొరేషన్ చైర్మన్ కంటా త్రిమూర్తులు, పొత్తూరి బాపిరాజు, చనమల్ల చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, కోరా రామ్మూర్తి, పేరుచర్ల సుభాష్, చిలుకూరు నరసింహరాజు, బోస్ రాజు రఘురామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రముఖులు వేలాదిగా తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టారు. అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అశేష జనం నేడు రావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తానన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించడమే లక్ష్యంగా సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం దమనకాండకు నిదర్శనమని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కర్నూలులో అమలు చేస్తూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసు వ్యవస్థపై సామాన్య ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. వైసీపీ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులు, కూటమి నేతలు కలిసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీస్ డిపార్ట్మెంటు ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసుల ద్వారా వేధించడము ఇదే పని పెట్టుకున్నారు. అన్నిటికీ పోలీసులు ఉపయోగించుకోవడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించాలంటే పోలీస్ కేసు కొట్టడము, ఎవరిదైనా ల్యాండ్ కబ్జా చేసి దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలంటే పోలీసులు ఉపయోగించుకోవడము, ఎత్తుకొచ్చి కొట్టి ఒప్పియడం. ప్రతి దానికి పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. హత్యా రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అధికారంలోకి వచ్చిన కరెక్ట్ 6 నెలల లోపలనే అట నంద్యాలలో కొత్తపల్లి సుబ్బరాయుడిని చంపడం, బండారి ఈరన్నను ఆలూరు కాన్స్టిట్యున్సీలో చంపడం, ఇదే పని పెట్టుకున్నారు. ఇంకా దౌర్జన్యాలు అయితే లెక్కలేనని ఉన్నాయి. వాళ్ళే దౌర్జన్యం చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఎందుకు కర్నూలులోనే 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ ఆయన ఆఫీస్ మీద పడి దాడి చేసి ఆయన ఆఫీస్ అంతా ధ్వంసం చేసి ఆయన కంప్లైంట్ ఇస్తే కేసు లేదు. అసలు ఎక్కడ గలాటే జరగలేదు. ఏమి లేని దానికి వాళ్ళకై వాళ్ళు ఒకేట అట్లా కొట్టుకొని పెడితే 307 అటెంప్ట్ మర్డర్ కేసు. 70 లేకుండా అటెంప్ట్ మర్డర్ కేసు, 70 లేకుండా కట్టుకుంటారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పొద్దున్నే తిరుగుతారు. వాళ్ళ మీద కేసులు ఉండవు. అసలు ఏం జరిగిన దానికి 307 కేసు. మొన్నటికి మొన్న ఒక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుడు ఆత్మహత్య చేసుకుంటే దానికి ఆత్మహత్య కారకులు తిలక్, ఆయన జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్, ఐటీడీసీ ఏదో పేరు పెట్టినారు. ఆయన ప్రెసిడెంట్ టీడీపీ. ఆయన చేసినటువంటి బెదిరింపుల వల్ల, ఆయన టార్చర్ పెట్టడం వల్ల, నా కుటుంబానికి రోడ్డుకి ఇడుస్తా అని చెప్పడం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆత్మహత్య లెటర్ రాస్తే నో కేసే లేదు. అంతకంటే క్లారిటీ కావాలన్నా అంటే పోలీసింగ్ ఉందా లేదా? బాలు నిన్న థర్డ్ ప్రెసిడెంట్ బాలు అతన్ని చిన్న ఎవరో పిల్లలు నడుచుకుంటుంటే పోయి సర్దితే ఆ రోజు ఏదో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద బెయిల్ తీసుకున్నాడు. పోయినాడు. అతను నాన్ బెయిలబుల్ పెట్టకుండా బెయిల్ ఎందుకు ఇచ్చినారని అధికార పార్టీ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ నాయకులు ఒత్తిడి చేస్తే అతను ఫిజియోథెరపీ డాక్టర్ ఆయన మీద పెట్టిన కేసు చూస్తే అంటే ఓల్డ్ వండర్స్ లో ఒకటి అవుతారు. ఫిజియోథెరపీ డాక్టర్ 20 లక్షల రూపాయల కారులో 20 లీటర్ల సారాయి క్యాన్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి గ్లాస్ సారాయి అమ్ముతున్నాడు. ఇంతకంటే దారుణం ఉందా కేసులు పెట్టాలంటే? మళ్ళా అతని మీద వాళ్ళేదో టీ షాప్ కాడ మాట అనుకున్నారు. ఆమెమి కేసు పెట్టలేదు, ఏం లేదు, కంప్లైంట్ లేదు, ఏం లేదు. 2 నెలల కింద జరిగింది. కంప్లైంటే లేకుండా ఆ కేసు రాని నువ్వు అప్పుడు టీ షాప్ కాడ అరుచుకున్నావు, రాని ఇద్దరు పోలీసులు పోయి ఆయనను రమ్మని, ఆయన నేను సాయంత్రం వస్తా అంటే కూడా రమ్మని లాక్కపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ అడ్డం వచ్చింది. ముస్లామే, హార్ట్ పేషెంట్, ఆమెను తోస్తే కింద పడిపోయింది. కొద్దిసేపు అన్కాన్షియస్లో పోయింది. ఇదంతా ఇంతకుముందు కూడా తీసుకుపోయి ఇదే బాలును రీటౌన్ పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది. మళ్ళా ఇప్పుడు తీసుకుపోయి కొట్టాలనేటువంటి కార్యక్రమంతో ఏమంటే బాల ఊర్లోకి రాకూడదు, వస్తే కొట్టాలి, అది వాళ్ళకు హుకుం తెలుగుదేశం పార్టీని. మళ్ళీ తీసుకుపోయి కొట్టడానికి ప్రయత్నం చేస్తే నా ప్రజలు వాళ్ళమ్మ కింద పడిపోవడము, అన్కాన్షియస్లో ఇవ్వడము, వెళ్ళి తీసుకుపోయి మళ్ళీ కొడతాడు అనేటువంటి భయభ్రాంతులతో అక్కడ ఉన్నటువంటి ఆ కత్తి తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. అంటే ఎక్కడికి పోతుంది వ్యవస్థ? అసలు కేసే లేకుండా ఇంటి మీద పోలీసులు పోవడం ఏంది, 5-6 మంది లాక్కపోవడానికి ప్రయత్నం చేయడం ఏంది? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఇప్పటి వరకు కూడా ఇద్దరి మీద జిల్లాలో కావచ్చు,
రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కేసులు, సోషల్ మీడియాలో ఏదైనా షేర్ పడితే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అధికారం కోల్పోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తలేడు. అందుకనే ప్రభు అయిన వెంకన్న స్వామిని నేను కోరుకుంటుంది ఏంటంటే, అట్లాంటి మూర్ఖులకి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాట్లాడేటువంటి వెధవలకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష నాయకుని పాత్రకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభలో జరిగిన మొదటి సమావేశంలోనే సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళ ప్రజలు క్షమించరు, భవిష్యత్తులో సనాతన ధర్మం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దీదీలు, దాదాలు, మమతలు, ఆఖరికి మీ నాయనలకు కూడా అడ్రస్ లేకుండా తమిళనాడు ప్రజలు ఆ దేవుడు ఆశీర్వచనం ఇచ్చిండు. అయినా మీ ముద్దు మారకపోవడం అనేది దురదృష్టకరం. నాటి బాబర్ నుంచి మొదలుకుంటే, మొఘలుల నుంచి మొదలుకుంటే అనేక మంది విదేశీ కుట్రలు చేసి విదేశీ డబ్బులతోటి నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి మీ నీచ సంస్కృతికి భిన్నంగా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి అందరం బాగుండాలని కోరుకునేటువంటి నా సనాతన ధర్మాన్ని, నా ధర్మాన్ని నాశనం చేస్తానని విర్రవిగితే తప్పకుండా మీరే నాశనం అవుతారు, మీకే అది తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీ నాన్న కనీసం ఎమ్మెల్యే గెలవలేకపోయిందంటే నీలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి తప్పుడు మాటల వల్లనే అది జరిగిందని అర్థం చేసుకొని కనీసం ప్రతిపక్ష నాయకుడిగానైనా ఉదయనిధి స్టాలిన్ నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. సర్వే జన సుఖినో భవంతి అని కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. అందుకనే ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 150 దేశాలకి కరోనా వ్యాక్సిన్ ని పంపించేసి అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి నీలాంటి మూర్ఖులు ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన వేలాది సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే తప్ప దీన్ని నిర్మూలించడం అనేది మర్చిపోవాలని ఉదయనిధి స్టాలిన్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, లేకపోతే తమిళనాడు ప్రజలు నిన్ను మర్చిపోయేటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జన్మదినోత్సవ వేడుకలు. వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు. ఏపీలో సైబర్ ఆర్థిక నేరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. సైబర్ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశం. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కర్నూలులో అమలు చేస్తూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.